మన లాస్ట్ క్లాస్లో న్యూక్లియర్ లెసన్ స్టార్ట్ చేసాం. న్యూక్లియర్ సంబంధించి న్యూక్లియస్ లోపల ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయని, దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే బైండింగ్ ఎనర్జీ గురించి, మాస్ డిఫెక్ట్ ఇవన్నీ చూసాం. అలాగే డిస్కవర్ ఆఫ్ న్యూట్రాన్ గురించి కూడా మనం స్టడీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి న్యూక్లియర్ ఫ్యూజన్. తర్వాత కాన్సెప్ట్ వచ్చి న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక సంలీనం అంటాం. అదేవిధంగా తెలుగులో న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే రెండు చిన్న చిన్న న్యూక్లియస్లు కలిసి ఒక బిగ్ న్యూక్లియస్గా ఫామ్ అవడం. అదేవిధంగా రెండు చిన్న చిన్న కేంద్రకాలు కలిసి ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడడాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 ప్రోటాన్లు కలిసి, ఇక్కడ 1H1 అంటే ప్రోటాన్, 4 ప్రోటాన్లు కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 4 ప్రోటాన్లు కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ని, అలాగే 2 పాజిట్రాన్లు +1E0 అంటే పాజిట్రాన్ అంటాం, అలాగే ఇది న్యూట్రినో అంటాం, అలాగే 2 గామా రేస్ కొంత ఎనర్జీ కూడా రిలీజ్ అవుతున్నాయి. అర్థమైంది? ఇక్కడ చూడండి, 4 1H1లు కలిసి ఏమైంది, ఒక ఆల్ఫా పార్టికల్ని ఫామ్ చేసింది. అదేందమ్మా, 4 చిన్న చిన్న ప్రోటాన్స్ కలిసి ఏమైందమ్మా, ఒక ఆల్ఫా పార్టికల్ని ఫామ్ చేసింది. దీన్ని మనం న్యూక్లియర్ ఫ్యూజన్గా మనం చెప్పొచ్చు. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరగాలి అంటే ఇక్కడ ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో వాటికి హై కైనెటిక్ ఎనర్జీ ఉండాలి, అంటే ఎక్కువ గతి శక్తి అనేది ఉండాలి. హై కైనెటిక్ ఎనర్జీతో వచ్చాక కలిసినప్పుడు మాత్రమే అవి రెండో కలిసి ఒక బిగ్ న్యూక్లియస్ని ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే టెంపరేచర్ కూడా బాగా ఎక్కువగా ఉండాలి, ఇంచుమించుగా 10⁻⁷ కెల్విన్ ఉండాలి. అప్పుడే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, 4 చిన్న చిన్న న్యూక్లియస్లు కలిసి, ఇక్కడ 4 1H1లు కలిసి ఏమైనాయమ్మా, ఒక ఆల్ఫా పార్టికల్ని ఫామ్ చేసింది. అర్థమైందా? అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏం చెప్పొచ్చు, ఒక పెద్ద న్యూక్లియస్ ఫామ్ అవడం 2 చిన్న చిన్న న్యూక్లియస్లు కలిసి. అర్థమైందా? ఓకే. తర్వాత న్యూక్లియర్ ఫిజన్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి న్యూక్లియర్ ఫిజన్ అంటే కేంద్రక విచ్ఛిత్తి. తర్వాత ఏంటి, న్యూక్లియర్ ఫిజన్ అంటే కేంద్రక విచ్ఛిత్తి. అంటే ఒక పెద్ద న్యూక్లియస్ అనేది స్టెబిలిటీ కోసం 2 లేదా అంతకన్నా ఎక్కువ ఫ్రాగ్మెంట్స్గా అంటే ముక్కలుగా విడిపోవడాన్ని న్యూక్లియర్ ఫిజన్గా మనం చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి 92 uranium 235 ఈజ్ బాంబార్డింగ్ విత్ న్యూట్రాన్. అదేవిధమ్మా, ఒక 92 uranium 235 0N1తో బాంబార్డింగ్ చేసినట్లయితే, అంటే ఢీ కొట్టించినట్లయితే ఇది ఏమవుతుందట, 2 న్యూక్లియస్లుగా విడిపోతుంది. అదవుతుందమ్మా, ఇక్కడ 92 uranium 235 తీసుకుని దాని న్యూట్రాన్తో బాంబార్డింగ్ అంటే ఢీ కొట్టించినట్లయితే, ఇంకా కొలిజన్ జరిపించినట్లయితే వాడు ఏమవుతుంది, 56 బేరియం 141 + 36 క్రిప్టాన్ 92. అదవుతుందమ్మా, ఇక్కడ 92 uranium 235 ఏమైంది, 56 బేరియం, బి అంటే బేరియం 141గా, అలాగే 36 క్రిప్టాన్ 92, అలా 2 న్యూక్లియస్లుగా విడిపోయింది. దాంతోపాటు ఇంకా ఏమైంది, 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఒక న్యూట్రాన్తో 92 uranium 235ని ఢీ కొట్టించినట్లయితే 2 న్యూక్లియస్లు ఫామ్ అవడంతో పాటు ఏమైందమ్మా, 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి. ఇంకా 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అదేందమ్మా, ఒక న్యూక్లియర్ ఫ్యూజన్లో 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందమ్మా, ఇక్కడ ఒక పెద్ద న్యూక్లియస్ తీసుకున్నాం 92 uranium 235, దానికి స్టెబిలిటీ తక్కువ ఉంది. మనం చూసాం కదా బైండింగ్ ఎనర్జీ మాస్ డిఫెక్ట్ కర్వ్, అందులో ఐరన్ కన్నా ఎక్కువ మాస్ నెంబర్ ఉన్నవన్నీ కూడా స్టెబిలిటీ తక్కువగా ఉంటే న్యూక్లియర్ ఫ్యూజన్లోకి వస్తాయని చెప్పుకున్నాం. ఏమో 92 uranium 235 ఒక న్యూట్రాన్తో కొలైడ్ చేసినట్లయితే లేదా బాంబార్డింగ్ చేసినట్లయితే 56 బేరియం 141, 36 క్రిప్టాన్ 92గా విడిపోవడంతో పాటుగా 3 న్యూట్రాన్లు కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే కేంద్రక విచ్ఛిత్తి అంటాం. న్యూక్లియర్ ఫ్యూజన్ అన్నా మనకి ఎందుకు జరుగుతాయి అమ్మా, న్యూక్లియస్ల యొక్క స్టెబిలిటీ కోసం. అర్థమైందా? ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ ప్రోటాన్ అలాగే న్యూట్రాన్, ఎలక్ట్రాన్, పాజిట్రాన్. చూడండి, ఇందులో ప్రోటాన్ని 1H1తో డినోట్ చేయాలి అమ్మా జాగ్రత్తగా. మరి ఎక్కడైనా రియాక్షన్లో చూడండి, ముందర ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్లో 1H1 అని రాసాం. 1H1 అంటే ఏంటమ్మా, ప్రోటాన్.
అలాగే న్యూట్రాన్ని 0n1 డినోట్ చేయాలి. అదేమైందా? న్యూట్రాన్ దేంతో డినోట్ చేయాలి? 0n1 న్యూట్రాన్ యొక్క సింబల్ అనమాట. ఎలక్ట్రాన్ అయితే -1e0. అదేమైందమ్మా? ఎలక్ట్రాన్ అయితే -1e0తో డినోట్ చేయాలి. అలాగే పాజిట్రాన్ అయితే +1e0. అర్థమవుతుందమ్మా? అలాగే న్యూట్రినో. ఈ సింబల్స్ మీకు గుర్తుండాలి. న్యూట్రినోని మ్యూతో డినోట్ చేస్తారు. ఈ 5 పార్టికల్స్ గురించి ఒకసారి చూద్దాం. ప్రోటాన్ అంటే 1h1తో డినోట్ చేయాలి. న్యూట్రాన్ని 0n1తో డినోట్ చేయాలి. అలాగే ఎలక్ట్రాన్ని -1e0తో డినోట్ చేయాలి. పాజిట్రాన్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ ద యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్. అదేవిందమ్మా? ఎలక్ట్రాన్ యొక్క విరుద్ధ కణమే పాజిట్రాన్. అదేవిందా? యూనివర్స్లో ప్రతి పార్టికల్కి కూడా ఒక యాంటీ పార్టికల్ ఉండడం జరుగుతుంది. అదేవిందమ్మా? ఈ ఎలక్ట్రాన్ యాంటీ పార్టికల్ ఏంటి? పాజిట్రాన్. ఇది -1e0తో డినోట్ చేస్తే +1e0తో డినోట్ చేస్తాం. అంటే దీని ఛార్జ్ నెగిటివ్ అయితే దీని ఛార్జ్ పాజిటివ్. ఆ రెండు కలిసినట్లయితే కొలాప్స్ అవి గామా రేస్ రిలీజ్ అవుతాయి. అదేవిందమ్మా? ఒక ఎలక్ట్రాన్ ఒక పాజిట్రాన్ రెండు కలిసినట్లయితే ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా? మ్యాటర్ అనేది కొలాప్స్ అయ్యి నాశనం అయ్యి లైట్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. గామా రేస్గా రావడం జరుగుతుంది. ఓకే. తర్వాత న్యూట్రినో అనేటువంటిది ఒక మాస్లెస్ పార్టికల్. అంటే ఆల్మోస్ట్ 0కి దగ్గరగా ఉంటుందమ్మా దాని మాస్. అదేవిందమ్మా? నియర్లీ 0 అనమాట. అంత తేలికైనటువంటి పార్టికల్ ఇది. అదేవిందా? దీని స్పిన్ అనేది ఉంటుంది, ఛార్జ్ ఉండదు. ఇది ఛార్జ్లెస్ పార్టికల్. అదేవిందమ్మా? ఓకే. ఈ 5 సింబల్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. ఏమా? ఓకే. నెక్స్ట్ లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. ఆల్ఫా పార్టికల్ అంటే ఏం చెప్పొచ్చు? ఎస్, డబుల్లీ అయనైజ్డ్ హీలియం ఆటమ్ ఈజ్ కాల్డ్ ఆల్ఫా పార్టికల్. 2 సార్లు అయనైజేషన్ చేసినట్లయితే ఆ మిగిలినటువంటి ఆ హీలియం పార్టికల్ యొక్క న్యూక్లియస్నే మనం ఆల్ఫా పార్టికల్గా చెప్పడం జరుగుతుంది. అమ్మ దీని ఛార్జ్ పాజిటివ్ ఉంటుంది. అది తర్వాత బీటా పార్టికల్స్ అంటే ఏం చెప్పొచ్చు? బీటా పార్టికల్స్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్స్ ఎమిటింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్లు బయటికి రావడం అంటున్నాం. మరి న్యూక్లియస్ లోపల ఎలక్ట్రాన్లు ఉంటాయా? మనకి ఉండవు. న్యూక్లియస్ లోపల ఏముంటాయి? ప్రోటాన్లు, న్యూట్రాన్లు మాత్రమే ఉంటాయి. మరి ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే చూడండి, న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి ఆ న్యూట్రాన్స్కి దాని లైఫ్ టైం అయిన తర్వాత అది ప్రోటాన్స్గా కన్వర్ట్ అవుతుంది. అదేవిందమ్మా? న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి న్యూట్రాన్లు ప్రోటాన్గా కన్వర్ట్ అయ్యే టైంలో అంటే 0n1 అనేది 1h1గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఏం చేస్తుంది? ఎలక్ట్రాన్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ప్లస్ న్యూట్రాన్ కూడా రిలీజ్ చేస్తుంది. ఏమో అర్థమైందా? అంటే న్యూట్రాన్ ప్రోటాన్స్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంతే తప్ప న్యూక్లియస్ లోపల ఎలక్ట్రాన్లు అనేవి ఉండవు. ఇలా న్యూక్లియస్ నుంచి ఎలక్ట్రాన్ బయటికి రావడాన్ని మనం బీటా డికేగా చెప్తాం. అర్థమైందమ్మా? న్యూక్లియస్ నుంచి బీటా పార్టికల్స్ బయటికి రావడాన్ని ఏమంటాం? బీటా డికే, బీటా స్కైయింగ్గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ఆల్ఫా కణాలు, ఆల్ఫా పార్టికల్స్ బయటికి రావడాన్ని ఆల్ఫా డికేగా చెప్తాం. అర్థమైందమ్మా? తర్వాత గామా డికే. ఈ గామా డికే ఏంటన్నట్లయితే గామా అంటే నథింగ్ బట్ లైట్. ఒక న్యూక్లియస్ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది, అది గ్రౌండ్ స్టేట్కి రావాలి అంటే అది ఆల్ఫా పార్టికల్స్ను బీటా పార్టికల్స్ను రిలీజ్ చేసి గ్రౌండ్ స్టేట్కి రావాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్కి ఈ న్యూక్లియస్ నుంచి ఒక ఆల్ఫా పార్టికల్ బయటికి వెళ్ళిపోయింది. ఒక న్యూక్లియస్ తీసుకున్నాం, దాని నుంచి ఆల్ఫా పార్టికల్ బయటికి వెళ్ళిపోయింది. వెంటనే గ్రౌండ్ స్టేట్కి రావాలి. కానీ గ్రౌండ్ స్టేట్కి రాకుండా ఇంకా కొద్దిగా ఎనర్జీ అందరూ ఉండిపోయింది అనుకోండి, ఆ మిగిలిపోయిన ఎనర్జీని లైట్ రూపంలో బయటికి రిలీజ్ చేస్తుంది. అంటే గామా రేస్ రూపంలో రిలీజ్ చేస్తుంది అనమాట. అదేవిందమ్మా? ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి న్యూక్లియస్ అనేది ఆల్ఫా పార్టికల్స్ని కానీ బీటా పార్టికల్స్ని కానీ రిలీజ్ చేసి గ్రౌండ్ స్టేట్కి రావాలి. అలా గ్రౌండ్ స్టేట్కి రావడం కోసం అది రిలీజ్ చేశాక కూడా ఇంకా కొంత ఎనర్జీ మిగిలిపోయింది అనుకోండి, ఆ మిగిలిపోయిన ఎనర్జీని ఏం చేయాలి? గామా రేస్ రూపంలో అంటే లైట్ రూపంలో రిలీజ్ చేసి పూర్తిగా గ్రౌండ్ స్టేట్కి రావడం జరుగుతుంది. అర్థమైందా? అంటే కొన్ని న్యూక్లియస్లు డైరెక్ట్గా ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి రాకుండా మధ్యలో ఇంకో స్టేట్కి రావడం జరుగుతుంది, మెటల్ లెవెల్ స్టేట్కి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి గ్రౌండ్ స్టేట్కి రావడానికి ఏం చేస్తే ప్రోటాన్స్ని రిలీజ్ చేస్తాయి. ఫోటాన్, నథింగ్ బట్ ప్రోటాన్. అదేవిందమ్మా? ప్రోటాన్ అంటే న్యూక్లియస్ లోపల ఉండేది, ఫోటాన్ అంటే లైట్ అని. అర్థమైందా? అది ఆ విధంగా గామా రేస్ రావడం జరుగుతుంది. అయితే మనకి సిలబస్ నుంచి ఆల్ఫా పార్టికల్స్ బీటా గామా పార్టికల్స్ని డిలీట్ చేయడం జరిగింది. కాకపోతే మీకు కొంచెం ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో అసలు చెప్పాను అమ్మా. ఓకే. తర్వాత చైన్ రియాక్షన్.
నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటమ్మా, చైన్ రియాక్షన్ అంటే శృంఖల చర్య అంటుంది తెలుగులో. ఓకే చూడండి, చైన్ రియాక్షన్ అన్నట్లయితే మనం ఇదివరకు చెప్పుకున్న న్యూక్లియర్ ఫిజన్ గురించి. ఒక యురేనియం-235 దగ్గరికి ఒక న్యూట్రాన్ వెళ్ళింది అనుకోండి, అదేందమ్మా, ఒక యురేనియం-235 మీదకి ఒక న్యూట్రాన్తో బాంబార్డింగ్ చేస్తే ఇది ఎన్ని న్యూట్రాన్స్ రిలీజ్ చేస్తుందని చెప్పాను, 3 న్యూట్రాన్స్. ఒకసారి లేదంటే వెనక్కి తిప్పి ఒకసారి లెసన్ బ్యాక్ వెళ్ళి చూడండి, ఒకసారి ఆ రియాక్షన్ చూడండి ఒకసారి. మేము అర్థమైందా, ఒక యురేనియం-235 దగ్గరికి ఒక న్యూట్రాన్ వెళ్ళినట్లయితే ఇది 2 న్యూక్లియస్లుగా విడిపోతుంది. ఏంటి, బేరియం అలాగే క్రిప్టాన్గా విడిపోవడంతో పాటుగా ఏం చేస్తుందమ్మా, 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. మనం తీసుకునే మెటీరియల్లో ఒకే న్యూక్లియస్ ఉండదు కదా, నెంబర్ ఆఫ్ న్యూక్లియస్లు ఉంటాయి. అర్థమైందమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సబ్స్టెన్స్ తీసుకున్నారు, పదార్థాన్ని తీసుకున్నారు, అందులో నెంబర్ ఆఫ్ న్యూక్లియస్లు ఉన్నాయి. ఇందులో ఒక న్యూక్లియస్ మీదకి మనం న్యూట్రాన్ వెళ్ళేలా చేసాం. ఇది న్యూక్లియర్ ఫిజన్లోకి వచ్చి ఏం చేసింది, 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ 3 న్యూట్రాన్లు ఏం చేస్తాయమ్మా, ఇంకొక 3 యురేనియం-235తో ఫిజన్లోకి వస్తాయి. అర్థమైందమ్మా, మనం ఒక న్యూట్రాన్ తీసుకుని ఒక యురేనియం-235 మీద పడేలా చేసినట్లయితే ఇది 3 న్యూట్రాన్ రిలీజ్ చేసి ఏం చేసింది, 3 న్యూక్లియస్ని ఫిజన్లో తీసుకొచ్చింది. అర్థమైందా, అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఒక న్యూక్లియస్ మళ్ళీ ఇంకొక 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. అది అవుతుందమ్మా, చూడండి ఇక్కడ ఒక న్యూట్రాన్ తీసుకున్నట్లయితే ఒక యురేనియం-235తో ఫిజన్లోకి వచ్చి 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేసింది. ఆ 3 న్యూట్రాన్లు నెక్స్ట్ రియాక్షన్ అన్ని 3 న్యూక్లియస్లతో ఫిజన్లోకి వచ్చి 90 న్యూట్రాన్స్ని రిలీజ్ చేసింది. అర్థమైందమ్మా, చూడండి, అంటే ఒక న్యూట్రాన్ తీసుకుంటే అది 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేసింది. ఆ 3 న్యూట్రాన్స్ నెక్స్ట్ 9, ఆ తర్వాత మళ్ళీ ఒక న్యూక్లియస్ ఇంకో 3తో తీసుకొచ్చి 27. అంటే ఒక జామెట్రికల్ ప్రోగ్రెస్లో ఇక న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దీన్నే చైన్ రియాక్షన్గా మనం చెప్పడం జరుగుతుంది. అర్థమైందా, అంటే ఒక్కసారి ఒక మెటీరియల్ మీద ఒక న్యూట్రాన్ పడేలా చేసినట్లయితే, యురేనియం న్యూక్లియస్ మీద పడేలా చేసినట్లయితే దాని నుంచి ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ఆ చైన్ రియాక్షన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆ చైన్ రియాక్షన్లో మళ్ళీ మనకు 3 రకాలు ఉన్నాయి. అది కంట్రోల్ చైన్ రియాక్షన్, అన్కంట్రోల్ చైన్ రియాక్షన్, అన్సస్టైన్డ్ చైన్ రియాక్షన్. అదేందమ్మా, అది నియంత్రిత శృంఖల చర్య లేదా కొనసాగుతుందా లేదంటే ఆగిపోతుందా అనేటువంటిది న్యూట్రాన్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ద్వారా మనం చెప్పవచ్చు. చూడండి, తర్వాత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ K. తెలుగులో ప్రత్యుత్పాదక గుణకం అంటాం. ఏంటమ్మా, ప్రత్యుత్పాదక గుణకం. ఏంటి మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ K అన్నట్లయితే దాన్ని ఎలా చెప్పొచ్చు మనం, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఇన్ ప్రజెంట్ రియాక్షన్ బై నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఇన్ ప్రీవియస్ రియాక్షన్. అదేందమ్మా, చూడండి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఇన్ ప్రజెంట్ రియాక్షన్ బై, అదేందమ్మా, అంటే ప్రస్తుతం జరిగే చర్యలో విడుదలైనటువంటి న్యూట్రాన్ల సంఖ్యకి, అలాగే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్డ్ ఇన్ ప్రీవియస్ రియాక్షన్. ఓకే, అదేందమ్మా, ఇప్పుడు జరిగే చర్యలో విడుదలైన న్యూట్రాన్స్కి ముందర చర్యలో జరిగిపోయిన చర్యలో రిలీజ్ అయిన న్యూట్రాన్స్కి రేషియో కట్టినట్లయితే దాన్నే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు జరిగే రియాక్షన్లో 9 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి, ముందర దాంట్లో 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి. అంటే రేషియో ఎంత అవుతుంది, 3 అవుతుంది. గ్యార్ దాం కదా, అదేందమ్మా, అంటే K గ్యార్ దాం 1 అయితే ఇట్ ఈస్ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. అదేందమ్మా, ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ K అనేది 1 కన్నా పెద్దదైనట్లయితే అది అన్కంట్రోల్ చైన్ రియాక్షన్. అంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేం, అంటే ఒక ఆటం బాంబ్ అలాంటివి అనమాట. ఇంతకు మనం వాటిని కంట్రోల్ చేయలేం కదా. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ K గ్యార్ దాం 1 అయినట్లయితే దాన్ని మనం కంట్రోల్ చేయలేమన్నమాట. అర్థమైందమ్మా, అంటే ముందర జరిగిన రియాక్షన్లో కన్నా ఇప్పుడు జరిగే రియాక్షన్లో న్యూట్రాన్స్ ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి.
ఆ తర్వాత జరిగే దాంట్లో ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఇలా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేటువంటి రేషియో గ్రేటర్ దెన్ 1 అయినట్లయితే మనం దాన్ని కంట్రోల్ చేయలేమన్నమాట. ఇది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. K గ్రేటర్ దెన్ 1 అయితే ఏంటమ్మా అన్కంట్రోల్డ్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జరిగే రియాక్షన్లో 9 న్యూట్రాన్స్ వచ్చినాయి, ముందర జరిగిన రియాక్షన్లో కూడా 9 వచ్చినాయి. అప్పుడు ఎంత అవుతుంది 1. అంటే ముందు రియాక్షన్లో ఎన్నైతే న్యూట్రాన్లు వచ్చినాయో ఇప్పుడు అన్నీ న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి అంటే దాని అర్థం దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. K = 1 అయితే ఏం చేయొచ్చమ్మా, ఇట్ ఈస్ కంట్రోల్ చైన్ రియాక్షన్, అంటే నియంత్రిత శృంఖల చర్య. ఇది అనియంత్రిత, దీన్ని మనం నియంత్రించలేము అనమాట. K గ్రేటర్ దెన్ 1 అయితే అన్కంట్రోల్డ్, అది K = 1 అయితే కంట్రోల్ చైన్ రియాక్షన్, దాన్ని మనం అదుపు చేయొచ్చు. అలా కాకుండా ముందర జరిగిన రియాక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు జరిగే దాంట్లో 9 వచ్చినాయి, ముందర దాంట్లో 12 వచ్చినాయి. అదేవిందమ్మా, ముందర రియాక్షన్లో 12 వచ్చినాయి, ఇప్పుడు రియాక్షన్ 9 వస్తుంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజింగ్ అని డిక్రీజ్ అవుతుంది, అంటే లెస్ దాన్ 1 అవుతుంది కదా. అదేవిందమ్మా, అంటే ముందర జరిగిన రియాక్షన్లో కన్నా అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ క్యూరియన్ 235 తీసుకున్నాం, ఒక న్యూట్రాన్ వెళ్తే ఏమైందాను 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి, ఆ తర్వాత దాంట్లో మళ్ళీ 9 రిలీజ్ అయినాయి. అదేందమ్మా, ఇప్పుడు ఏమంటున్నాను నేను, ఈ రియాక్షన్లో 9 వచ్చినాయి, ముందర రియాక్షన్లో 12 ఉంది, అంటే దాని అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ కానీ డిక్రీజ్ అయిపోతుంది ఉండే కొద్ది. యాక్చువల్గా అయితే ఏమో ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది. అలా డిక్రీజ్ అవుతుంది అర్థం ఏంటి, ఆ రియాక్షన్ ఆగిపోతుంది, అంటే మనం ఏం చేయక్కర్ లేకుండా న్యూక్లియర్ రియాక్షన్ అనేది ఆగిపోతుంది అని అర్థం. అర్థమైందమ్మా, అర్థమైందా. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ K అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజింగ్ ప్రజెంట్ రియాక్షన్కి అలాగే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజింగ్ ప్రీవియస్ రియాక్షన్కి రేషియో కట్టినట్లయితే దాన్ని మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ K అంటాం, దాన్ని K డినోట్ చేస్తాం. తెలుగులో ప్రత్యుత్పాదక గుణకం అంటాం. అదేవిందమ్మా, ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి. K గ్రేటర్ దెన్ 1 అయితే ఏమవుతుంది, = 1 అయితే ఏంటి, లెస్ దెన్ 1 అయితే ఏంటి. K గ్రేటర్ దెన్ 1 అయితే ఆ రియాక్షన్ మనం కంట్రోల్ చేయలేము, అన్కంట్రోల్ చైన్ రియాక్షన్ అవుతుంది. అలా కాకుండా K = 1 అయితే ఆ రియాక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు, ఏమా దాన్ని కంట్రోల్ చైన్ రియాక్షన్గా మనం చెప్పొచ్చు. అలా కాకుండా K లెస్ దాన్ 1 అయిందనుకోండి, ఇంకా రియాక్షన్ అనేది మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే ఆగిపోతుంది. ఏమో అర్థమైందా. ఓకే, తర్వాత ఒకసారి ప్రాపర్టీస్ ఆఫ్ న్యూట్రాన్స్ చూద్దాం. ప్రాపర్టీస్ ఆఫ్ న్యూట్రాన్స్. న్యూట్రాన్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే చార్జ్లెస్ పార్టికల్స్. న్యూట్రాన్స్కి ఛార్జ్ అనేది ఉండదు. అండ్ ద మాస్ ఆఫ్ ది న్యూట్రాన్స్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్స్. ఈ న్యూట్రాన్స్ యొక్క మాస్ ఎంతైతే ఉందో దగ్గర ప్రోటాన్స్ యొక్క మాస్ కూడా అంతే ఉంటుంది. అండ్ హై పెనిట్రేటింగ్ పవర్, వీటికి చొచ్చుకుని వెళ్ళేటువంటి సామర్థ్యం బాగా ఎక్కువ. అర్థమైందమ్మా. ఫస్ట్ ఏమంటున్నాం, చార్జ్లెస్ పార్టికల్స్. సెకండ్, మాస్ ఈజ్ నియర్లీ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ప్రోటాన్స్. న్యూట్రాన్స్ యొక్క మాస్ అనేది ప్రోటాన్స్ యొక్క ద్రవ్యరాశికి సమానంగా ఉంటుంది. ఓకే, తర్వాత పెనిట్రేషన్ పవర్ అంటే చొచ్చుకుని వెళ్ళే సామర్థ్యం బాగా ఎక్కువ. అండ్ దీస్ న్యూట్రాన్స్ ఆర్ నాట్ ఎఫెక్టెడ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అదేవిధమ్మా, ఈ న్యూట్రాన్స్ అనేవి అయస్కాంత విద్యుత్ క్షేత్రాల్లో వెళ్ళినప్పటికీ కూడా ఎలాంటి ఆకర్షణకు కానీ వికర్షణకు కానీ గురవదు. ఎందుకని, దీనికి ఛార్జ్ లేదు కాబట్టి. అందుకని న్యూట్రాన్ బెస్ట్ ప్రొజెక్టైల్గా మనం తీసుకోవచ్చు. అదేవిధంగా న్యూక్లియర్ ఫిజన్ జరగడానికి, కేంద్ర విచ్ఛిత్తి జరగడానికి న్యూట్రాన్ని మనం ఎందుకు తీసుకున్నాం, న్యూట్రాన్కి ఛార్జ్ లేదు కాబట్టి. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్లో కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ ఎలాంటి డీవియేషన్కి గురవదో, స్ట్రైట్గా వెళ్ళడం జరుగుతుంది. అందుకని మనం న్యూట్రాన్స్ బెస్ట్ ప్రొజెక్టైల్స్ అంటే ప్రక్షేపకాలుగా మనం తీసుకోవచ్చు. అలాగే న్యూట్రాన్ యొక్క లైఫ్ టైం 1000 సెకండ్స్. అదేవిధమ్మా, న్యూక్లియస్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనుకోండి న్యూట్రాన్, దాని స్టెబిలిటీ తక్కువ. న్యూక్లియస్ లోపల ఉన్నంత వరకు న్యూట్రాన్ స్టెబిలిటీ ఎక్కువగానే ఉంటుంది. న్యూక్లియస్ నుంచి బయటకు వస్తే 1000 సెకండ్స్ దాని లైఫ్ టైం. అర్థమైందమ్మా. అలాగే న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి న్యూట్రాన్స్ అనేవి ప్రోటాన్స్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు బీటా పార్టికల్స్ని రిలీజ్ చేస్తాయి. న్యూక్లియస్ లోపల ఉన్నటువంటి న్యూట్రాన్ అనేది ప్రోటాన్గా కన్వర్ట్ అయ్యే టైంలో ఏం చేస్తుందమ్మా, ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తుంది. దాన్నే బీటా డీకా అంటామని చెప్పి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. అలాగే ఈ న్యూట్రాన్స్ మనకు క్రిస్టల్స్లోకి వెళ్ళేలా చేసినట్లయితే, అంటే స్ఫటికాల్లోకి వెళ్ళేలా చేసినట్లయితే, ఆల్రెడీ మీకు తెలుసు క్రిస్టల్ స్ట్రక్చర్ గురించి అవిని, అందులో లాటిస్లు అనేవి ఉంటాయి కదా. ఒక న్యూట్రాన్ని క్రిస్టల్లోకి వెళ్ళేలా చేసినట్లయితే ఆ లాటిస్ల దగ్గర ఇవి డైఫ్రాక్ట్ అవ్వడం జరుగుతుంది, అంటే వంగి ప్రయాణించడం జరుగుతుంది. లైట్ ఏ విధంగా అయితే డైఫ్రాక్ట్ అవుతుందో
వివర్తనానికి గురవుతుందో న్యూట్రాన్స్ కూడా అలాగే న్యూట్రాన్ డైఫ్రాక్షన్ గురవడం జరుగుతుంది. దానివల్ల క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ మనం అంచనా వేయవచ్చు. అదివేందమ్మా అది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి న్యూక్లియర్ రియాక్టర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఈ జాబ్లో మనకి 99% ఎక్కువగా ఇచ్చేటువంటి ఎస్సే న్యూక్లియర్ రియాక్టర్. తెలుగులో కూడా న్యూక్లియర్ రియాక్టర్ అని అనుకోవచ్చు, లేదంటే కేంద్రక రియాక్టర్ అని కూడా అనవచ్చు. ఏమా న్యూక్లియర్ రియాక్టర్ లేదంటే కేంద్రక రియాక్టర్. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ అన్నట్లయితే చూడండి, ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేయడానికి అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. దీని ప్రిన్సిపల్ చూద్దాం మనం. సూత్రం ప్రిన్సిపల్ ఏంటన్నట్లయితే న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. అదేందమ్మా న్యూక్లియర్ రియాక్టర్ పనిచేసేటువంటి సూత్రం ఏంటి అన్నట్లయితే నియంత్రిత శృంఖల చర్య, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ పై చెప్పుకున్నాం. K = 1 అయితే ఆ రియాక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చండి. అదేందమ్మా అది దాని మీద ఆధారపడి పనిచేస్తుంది. అంటే ఇందులో జరిగే చైన్ రియాక్షన్ మనం కంట్రోల్ చేయొచ్చు అనే దాని మీద ఆధారపడి పనిచేస్తుంది. సో ద ప్రిన్సిపల్ ఈజ్ కంట్రోల్ చైన్ రియాక్షన్. అదేందమ్మా మరి న్యూక్లియర్ రియాక్టర్లో ఉండేటువంటి బేసిక్ పార్ట్స్ ఏంటి అన్నట్లయితే అదేంటి ప్రిన్సిపల్ అర్థమైంది కదమ్మా. న్యూక్లియర్ రియాక్టర్ వర్క్స్ ఆన్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. అమ్మా నియంత్రిత శృంఖల చర్య అనే దాని మీద ఆధారపడి ఇది పనిచేయడం జరుగుతుంది. ఇందులో ఉండేటువంటి మెయిన్ పార్ట్స్ ఏదన్నా సరే పనిచేయాలంటే ముందుగా కావాల్సింది ఏంటమ్మా ఫ్యూయల్, ఇంధనం. న్యూక్లియర్ రియాక్టర్లో ఫస్ట్ పార్ట్ ఏంటమ్మా ఫ్యూయల్. తర్వాత మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, థర్డ్ పార్ట్ వచ్చి కంట్రోల్ రాడ్స్, ఫోర్త్ వచ్చి రేడియేషన్ షీల్డింగ్, ఐదోది వచ్చి కూలెంట్. ఏమా న్యూక్లియర్ రియాక్టర్లో ఉండేటువంటి మెయిన్ పార్ట్స్ ఏంటమ్మా ఫ్యూయల్, మోడరేటర్, కంట్రోల్ రాడ్స్, రేడియేషన్ షీల్డింగ్ అలాగే కూలెంట్. ఓకే చూడమ్మా న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ ఏంటమ్మా ఫ్యూయల్ అంటే ఇంధనం అంటాం తెలుగులో. సెకండ్ వన్ వచ్చి మోడరేటర్, తెలుగులో మితకారి అంటారు. ఏంటమ్మా మితకారి. థర్డ్ వన్ వచ్చి కంట్రోల్ రాడ్స్, ఏమ్మా నియంత్రిత కడ్డీలు అంటాం. తర్వాత నాలుగోది వచ్చి రేడియేషన్ షీల్డింగ్ అంటే రక్షక కవచము అంటాం. ఐదోది వచ్చి కూలెంట్ అంటే శీతలీకారిణి అని చెప్తాం. అంటే న్యూక్లియర్ రియాక్టర్లో బేసిక్గా ఉండేటువంటి మెయిన్ పార్ట్స్ అనమాట. ఇందులో ఫస్ట్ ఫ్యూయల్. న్యూక్లియర్ రియాక్టర్లో పనిచేసేటువంటి ఫ్యూయల్ ఏంటి అన్నట్లయితే యురేనియం 235 అలాగే యురేనియం 238. ఏమో యురేనియం ఐసోటోప్ని మనం ఫ్యూయల్గా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇంధనంగా యురేనియం 235 238ని తీసుకోవడం జరుగుతుంది. ఎందులో తీసుకుంటాం వీటిని అల్యూమినియం సిలిండర్లోకి. అదేవిధమ్మా అల్యూమినియం సిలిండర్స్లోకి ఈ ఫ్యూయల్ని ప్యాక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అల్యూమినియం సిలిండర్ తీసుకుని ఆ సిలిండర్లో ఈ ఫ్యూయల్ పెట్టడం జరుగుతుంది. ఓకే తర్వాత మోడరేటర్. మోడరేటర్ అనేది ఎందుకు అంటే మితకారి అనేది ఎందుకు అన్నట్లయితే ఇక్కడ చూడండి, ఈ చైన్ రియాక్షన్ జరిగేటప్పుడు న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి అని చెప్పాం కదా. ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరగాలి అంటే థర్మల్ న్యూట్రాన్స్ కావాలి. అదేవిధంగా అంటే స్లోగా వెళ్ళే న్యూట్రాన్స్ కావాలి మనకి. మోడరేటర్ ఎందుకంటే థర్మల్ న్యూట్రాన్స్ కావాలి మనకి. అంటే 0.025 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్నటువంటి న్యూట్రాన్స్ కావాలి. కానీ మనకి ఇక్కడ న్యూక్లియర్ రియాక్షన్ జరిగేటప్పుడు 2 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్న న్యూట్రాన్స్ రిలీజ్ అవుతాయి. అదేవిధమ్మా 2 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఎనర్జీ ఉన్నటువంటి న్యూట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి రియాక్షన్ జరిగేటప్పుడు. ఇప్పుడు ఆ ఎనర్జీని తగ్గించడం కోసం అంటే న్యూట్రాన్స్ యొక్క వెలాసిటీని డిక్రీజ్ చేయడం కోసం మనం మోడరేటర్స్ని వాడడం జరుగుతుంది. ఏమో అర్థమైందా? ఇక్కడ మోడరేటర్ అనేది ఎందుకంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్లో డౌన్ ది ఫాస్ట్ మూవింగ్ న్యూట్రాన్స్. స్పీడ్గా వెళ్ళేటువంటి న్యూట్రాన్స్ని స్లో చేయడం కోసం మనం ఈ మోడరేటర్స్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ మోడరేటర్స్గా వేటిని వాడతారు? హెవీ వాటర్ అంటే భారజలం, వర్షం మీకు తెలుసు కదా. హెవీ వాటర్ ఒకటి, అలాగే గ్రాఫైట్. అదేవిధమ్మా ఈ మోడరేటర్గా హెవీ వాటర్ని కానీ
లేదంటే గ్రాఫైట్ని కూడా మనం వాడుకోవచ్చు. అర్థమవుతుందమ్మా? మోడరేటర్ ఎందుకు అంటే సింపుల్గా చెప్పాలంటే స్పీడ్గా వెళ్ళే న్యూట్రాన్స్ని స్లో చేయడం కోసం. అర్థమైందా? ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం దేన్ని తీసుకోవచ్చు అంటే హెవీ వాటర్ని, గ్రాఫైట్ని తీసుకోవచ్చు. అర్థమైందా? ఓకే. తర్వాత కంట్రోల్ రాడ్స్. ఈ కంట్రోల్ రాడ్స్ ఎందుకంటే ఇది ఒక స్విచ్లా అన్నమాట. అర్థమైందా? ఎలా అంటే మనకి రియాక్షన్ స్పీడ్గా జరగాల, స్లోగా జరగాల, లేదంటే మొత్తానికి రియాక్షన్ ఆపేయాలా అనేటువంటిది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుంది? న్యూట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది. అది ఎక్కువ న్యూట్రాన్స్ రిలీజ్ అవుతుంది అనుకోండి, రియాక్షన్ ఎక్కువ జరుగుతుంది. అంతే కదా? మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ Kn దేని మీద డిపెండ్ అవుతుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రిలీజ్ ఇన్ ప్రజెంట్ రియాక్షన్ బై నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ప్రీవియస్ రియాక్షన్ కదా. అంటే న్యూట్రాన్స్ రిలీజ్ అయ్యేది ఎక్కువ అయ్యే కొద్దీ చైన్ రియాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే న్యూట్రాన్స్ రిలీజ్ అనేది తగ్గింది అనుకోండి, చైన్ రియాక్షన్ కూడా తగ్గుతుంది కదా. అంటే ఇక్కడ మెయిన్గా ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎవరి మీద డిపెండ్ అవుతుందంటే న్యూట్రాన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఆ న్యూట్రాన్స్ని కంట్రోల్ చేసినట్లయితే మనకి చైన్ రియాక్షన్ కూడా చేంజ్ అవుతుంది. అర్థమైందమ్మా? అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఆ న్యూక్లియర్ రియాక్టర్ వర్క్ చేయవలసిన అవసరం లేదు, ఆపేయాలి. అంటే ఏం చేయాలి? అందులో ఉన్న న్యూట్రాన్స్ అన్నీ కూడా తీసేయాలి. లేదు కొంచెం స్లోగా జరగాలి అంటే ఏం చేయాలి? కొన్ని న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుని కొన్ని న్యూట్రాన్స్ని వెళ్ళేలా చేయాలి. ఆ పని ఎవరు చేస్తారంటే ఇక్కడ కంట్రోల్ రాడ్స్ చేస్తాయి. అర్థమైందమ్మా? అంటే కంట్రోల్ రాడ్స్ ఆర్ యూజ్ టు అబ్జార్బ్ ది న్యూట్రాన్స్ టు స్లో డౌన్ ది రియాక్షన్. అర్థమైందమ్మా? రియాక్షన్ స్లో చేయడం కోసం ఈ కంట్రోల్ రాడ్స్ అనేవి ఉపయోగపడతాయి. కంట్రోల్ రాడ్స్గా మనం బోరాన్ కాడ్మియం వాడుతాం. అర్థమైందమ్మా? కంట్రోల్ రాడ్స్కి మనం వేటిని వాడతాం? బోరాన్ కాడ్మియం రాడ్స్ని యూజ్ చేస్తారు. ఓకే. తర్వాత డయాగ్రామ్ వేసి ఒకసారి మళ్ళీ చెప్తాను. తర్వాత రేడియేషన్ షీల్డింగ్. ఇక్కడ రేడియేషన్ షీల్డింగ్ ఎందుకు అన్నట్లయితే ఇక్కడ చూడండి, న్యూక్లియర్ రియాక్షన్ జరిగేటప్పుడు రియాక్టర్ కోర్ అంటే మధ్య భాగం నుంచి ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ అనేవి బయటకు రావడం జరుగుతుంది. ఆ రేడియేషన్స్ అనేవి హ్యూమన్ స్కిన్ మీద పడినట్లయితే అంటే మానవ శరీరం మీద పడినట్లయితే స్కిన్ డిజీజెస్ కానీ లాంగ్ టర్మ్ డిసీజెస్ అంటే క్యాన్సర్స్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటిని తగ్గించడం కోసం న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ ఒక వాల్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఒక గోడను కన్స్ట్రక్ట్ చేస్తారు. అది ఏంటంటే లెడ్, స్టీల్, కాంక్రీట్. అదేవిధంగా లెడ్, స్టీలు, కాంక్రీట్ ఆ మూడింటితో ఒక గోడని చుట్టూ నిర్మించడం జరుగుతుంది. దాని రేడియేషన్ షీల్డింగ్ అంటే రక్షక కవచంగా చెప్పడం జరుగుతుంది. తర్వాత వచ్చి కూలెంట్. ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ మధ్య భాగంలో కోర్లో బాగా హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ జరిగే న్యూక్లియర్ రియాక్షన్ కాబట్టి బాగా ఎక్కువ మొత్తంలో హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని బయటకు తీసుకువెళ్ళడం కోసం కూలెంట్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏమో ఎక్కువగా కూలెంట్గా కోల్డ్ వాటర్ అంటే చల్లగా ఉన్నటువంటి నీటిని వాడతారు. ఏమా? ఓకే. ఇప్పుడు ఒకసారి డయాగ్రామ్ వేసి చూద్దాం. ఇది రియాక్టర్ యొక్క కోర్ అనుకోండి. ఇది కోర్. ఈ కోర్ లోపలికి కంట్రోల్ రాడ్స్ అనేవి ఇలా పెనిట్రేట్ అయి ఉంటాయి. ఈ కోర్లో ఏముంటాయి? యురేనియం అలాగే మోడరేటర్స్. అర్థమైందమ్మా? యురేనియం తీసుకున్నటువంటి అల్యూమినియం సిలిండర్స్ అలాగే మోడరేటర్స్ అనేవి ఈ కోర్లో ఉంటే బయట నుంచి ఆ ఫ్యూయల్ రాడ్స్ లోపలికి అంటే ఎలా ఉంటుందంటే ఇది చూడండి, ఇది కోర్ అనుకోండి, ఇది ఫ్యూయల్ రాడ్స్ అనుకోండి, ఇవి మోడరేటర్స్ అనుకోండి. కంట్రోల్ రాడ్స్ అనేవి ఈ ఫ్యూయల్ రాడ్స్లోకి పెనిట్రేట్ అయి ఉంటాయి అన్నమాట. అది విందమ్మా? అది ఇంక దీన్నే ఎలా సింపుల్గా వేసాడు మా కొత్త టెక్స్ట్ బుక్లోను. అది ఇలా వేస్తే సరిపోతుంది. ఇది కోర్ అనుకోండి, ఇది కంట్రోల్ రాడ్స్ అనుకోండి. ఇప్పుడు దీని చుట్టూ ఇవేంటమ్మా? కంట్రోల్ రాడ్స్. దీని చుట్టూ ఒక రిఫ్లెక్టర్ పెట్టాలి. ఏంటమ్మా? రిఫ్లెక్టర్, పరావర్తం. ఈ రిఫ్లెక్టర్ ఎందుకు అన్నట్లయితే ఈ లోపల నుంచి బయటకు వచ్చేటువంటి ఆల్ఫా, బీటా, గామా రేడియేషన్స్ ఏవైనా సరే బయటికి లీక్ అవ్వకుండా తిరిగి మళ్ళీ లోపలికి వెళ్ళేలా చేయడం కోసం మనం ఈ రిఫ్లెక్టర్ని పెట్టడం జరుగుతుంది. అర్థమైందా? ఈ మధ్య భాగం కోర్లో యురేనియం అలాగే మోడరేటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. దాని లోపలికి మనం కంట్రోల్ రాడ్స్ని పెట్టాం. దీని చుట్టూ ఒక రిఫ్లెక్టర్ పెట్టాం. ఎందుకని? ఈ లోపల నుంచి ఒకవేళ ఏమన్నా రేడియేషన్ బయటకు వచ్చినా ఆ రిఫ్లెక్టర్ ఏం చేస్తుంది? బయటికి లీక్ అవ్వకుండా తిరిగి మళ్ళీ లోపలికి పంపించేస్తుంది అనమాట. ఇప్పుడు
కూలెంట్ని తీసుకోండి. ఇక్కడ చూడండి, కూలెంట్ అనేది ఇక్కడ నుంచి ఇలాగా రియాక్టర్ మధ్య భాగంలోకి రావడం జరుగుతుంది. ఆ రియాక్టర్ మధ్య భాగంలోకి వచ్చి దీని చుట్టూ పైప్ అనేది ఉంటుంది. ఆ గొట్టాల్లోంచి వెళ్ళేటప్పుడు ఇక్కడ హీట్ని అవి తీసుకోవడం జరుగుతుంది. అర్థమైందా? ఇక మధ్య భాగం అనుకోండి, ఈ మధ్య భాగం చుట్టూ ఒక పైప్ ఉంటుంది. ఆ గొట్టంలోంచి నీరు వెళ్తుంది. అర్థమైందమ్మా? ఆ గొట్టంలోంచి నీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, ఈ మధ్య భాగంలోని హీట్ని ఇందులో ఉన్న వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అర్థమైందా? ఇది రియాక్టర్ మధ్య భాగం అనుకుంటే దాని చుట్టూ పైప్లో వాటర్ వెళ్తుంది అన్నమాట. గొట్టం నుంచి వాటర్ వెళ్తుంది. ఈ వాటర్ ఏం చేస్తుంది, ఇక్కడ హీట్ని ఇది అబ్జర్వ్ చేసుకుని వేడి ఎక్కడం జరుగుతుంది. ఆ వేడిగా ఉన్నటువంటి నీరు అనేది ఇలా వచ్చి ఇక్కడున్న వాటర్ ఛాంబర్ ఉంది కదా, ఈ వాటర్ ఛాంబర్లో ఉన్నటువంటి ఈ స్పైరల్ ట్యూబ్ ద్వారా వెళ్తుంది. అర్థమైందమ్మా? చూడండి, ఈ వాటర్ ఛాంబర్ మధ్య భాగంలో స్పైరల్గా ఉంది ట్యూబ్. ఈ స్పైరల్గా పెట్టడానికి కారణం ఏంటంటే ఈ వేడెక్కినటువంటి వాటర్ అనేది స్లోగా వెళ్తుంది ఈ గొట్టంలో. ఆ స్లోగా వెళ్ళే టైంలో ఏమవుతుంది, ఈ చుట్టూ ఉన్నటువంటి వాటర్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అర్థమైందమ్మా? ఇక్కడ జరిగేది ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ ట్యూబ్ ద్వారా మనం కూలెంట్ని పంపుతున్నాం, వాటర్ని పంపుతున్నాం. ఆ వాటర్ ఏం చేస్తుంది, కొన్ని హీట్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ గొట్టంలో ఉన్న నీరేంటి, బాగా వేడెక్కినటువంటి హాట్ వాటర్. ఈ వాటర్ని మనం ఏం చేస్తున్నాం, ఈ ట్యూబ్ ద్వారా పంపుతున్నాం, ఈ స్పైరల్ ట్యూబ్ ద్వారా. స్పైరల్ ట్యూబ్ ద్వారా ఎప్పుడైతే వెళ్తుందో వాటర్ స్లోగా వెళ్తుంది. ఆ స్లోగా వెళ్ళే టైంలో ఈ గొట్టం చుట్టూ ఏముందమ్మా, ఇంకా వాటర్ ఉంది, చల్లగా ఉన్న వాటర్ ఉంది. ఈ వేడిని దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అర్థమైందమ్మా? ఈ గొట్టంలో వేడిగా ఉన్న వాటర్ వెళ్తుంది, దీని చుట్టూ వాటర్ ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, ఈ వాటరు, ఈ చుట్టూ ఉన్న వాటర్ దీని దగ్గర హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, ఆ హీట్ని ఇది అబ్జర్వ్ చేసుకుని ఇది ఆవిరిగా మారిపోతుంది. ఇది ఆవిరిగా మారి ఇక్కడ ఉన్నటువంటి ఈ హోల్ ద్వారా ఆవిరి అనేది స్పీడ్గా రావడం జరుగుతుంది. అర్థమైందమ్మా? ఆ స్పీడ్గా వచ్చినటువంటి ఆ స్టీమ్ ఏం చేస్తుందంటే టర్బైన్స్ని తిప్పడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇదంతా చేసింది మనం ఎందుకు అన్నట్లయితే ఇక్కడ ఆవిరిని జనరేట్ చేయడం కోసం, నీటిని మరిగించడం కోసం. అర్థమైందమ్మా? ఇక్కడ మనం ఇదంతా చేసేది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నీటిని మరిగించడం కోసం అనమాట. ఇక్కడ ఉన్న హీట్ని కూలెంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసి ఆ నీటిని మరిగించి ఆవిరిని స్పీడ్గా బయటకు వచ్చేలా చేసి టర్బైన్స్ తిప్పి ఎలక్ట్రికల్ ఎనర్జీని అంటే విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడం కోసం అనమాట ఇదంతా కూడా. అర్థమైందా? చూడండి, మనం ఫస్ట్ చేసేది ఏంటి, యురేనియం ఫ్యూయల్ తీసుకుని అల్యూమినియం సిలిండర్స్లో పెట్టాలి. తర్వాత వాటి మధ్యలో మోడరేటర్స్ పెట్టాలి. దాన్ని న్యూక్లియర్ రియాక్టర్ కోర్లో పెట్టాలి, అంటే మధ్య భాగంలో పెట్టి అందులో కంట్రోల్ రాడ్స్ పెట్టాలి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ వెళ్ళేలాగా చుట్టూ ట్యూబ్స్ వేస్తాం, అంటే కూలెంట్ వెళ్ళేలాగా చుట్టూ ట్యూబ్లు వేసి చల్లగా ఉన్న నీటిని లోపల పంపినట్లయితే అది ఏమవుతుంది, వేడెక్కి హాట్ వాటర్గా మారి ఇక్కడ ఉన్నటువంటి ఈ పైప్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. అదేందమ్మా? ఈ పైప్ ద్వారా వెళ్ళేటప్పుడు అది వాటర్ ఛాంబర్లో వెళ్తుంది. దీని చుట్టూ వాటర్ ఉంది, ఆ వాటర్ వేడికి ఆవిరి వచ్చి ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి టర్బైన్స్ని తిప్పుతుంది. అర్థమైందా? ఆ టర్బైన్ తిరగడం వల్ల మనకి కరెంట్ అనేది రావడం జరుగుతుంది. అర్థమైంది? అంటే మెయిన్ న్యూక్లియర్ రియాక్టర్ యొక్క యూజ్ ఏంటంటే ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేయడం కోసం. అలాగే ఇక్కడ దీని లోపల మనం తీసుకున్నటువంటి ఫ్యూయల్ ఉంది కదా, యురేనియం ఉంది కదమ్మా, ఆ యురేనియం అనేది 2 న్యూక్లియస్లుగా విడిపోతుంది, తెలుసు కదా, బేరియం క్రిప్టాన్గా విడిపోతుంది. ఆ ఐసోటోప్లు కూడా మనకు ఉపయోగపడతాయి. అర్థమైందమ్మా? ఇక్కడ ఏదైతే మనం ఫ్యూయల్ తీసుకున్నామో ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ రిలీజ్ అయిపోయాక ఆ ఫ్యూయల్ తీసి పాడేయాల్సిన అవసరం లేదు. అది ఏవైతే వేరే వేరే ఐసోటోప్లుగా మారిపోయిన ఐసోటోప్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే అగ్రికల్చర్ పర్పస్ అంటే వ్యవసాయ రంగంలో కానీ, అలాగే మెడికల్ అంటే వైద్య రంగంలో కానీ, అలాగే వేరు వేరు రంగాల్లో మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఐసోటోప్స్. అర్థమైందమ్మా? అది న్యూక్లియర్ రియాక్టర్ యొక్క అప్లికేషన్స్ అవి ఏంటి, ఎలక్ట్రికల్ ఎనర్జీని రిలీజ్ చేయడం. ఇక్కడ వచ్చినటువంటి ఐసోటోప్స్ ఏవైతే యురేనియం వేరే న్యూక్లియస్లుగా మారిపోయిందో ఆ న్యూక్లియస్లను కూడా ఐసోటోప్స్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అగ్రికల్చర్ పర్పస్లో కానీ, మిలిటరీ పర్పస్లో అంటే మెడికల్ పర్పస్లో అంటే వైద్య రంగాల్లో కానీ, సైనిక రంగాల్లో కానీ, అలాగే వ్యవసాయ రంగాల్లో కానీ మనకి ఐసోటోప్లు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, అది న్యూక్లియర్ రియాక్టర్ గురించి.
అమ్మ తర్వాత కాన్సెప్ట్ వచ్చి స్టెల్లర్ ఎనర్జీ. స్టెల్లర్ ఎనర్జీ అన్నట్లయితే మనకి సన్లో కానీ స్టార్స్లో కానీ అంటే ఎనర్జీ రిలీజ్ అవ్వడం కోసం న్యూక్లియర్ ఫ్యూజన్ అనేటువంటి రియాక్షన్ జరుగుతుంది. అర్థమైందమ్మా? అక్కడ హైడ్రోజన్ ఫ్యూయల్ ఉంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్కి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దాన్ని మనం స్టెల్లర్ ఎనర్జీగా చెప్పడం జరుగుతుంది. ఇందులో మళ్ళీ 2 రకాల సైకిల్స్ అనేవి ఉంటాయి. ఒకటి కార్బన్ నైట్రోజన్ సైకిల్, ఒకటి ఇంకోటి ప్రోటాన్ సైకిల్. అర్థమైందమ్మా? మనకి సన్లో కానీ స్టార్స్లో కానీ మనకి హైడ్రోజన్ ఫ్యూయల్ని ఉపయోగించుకుని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ జరిగి ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని స్టెల్లర్ ఎనర్జీ అంటాం. ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వడానికి 2 రకాల రియాక్షన్స్ జరుగుతాయి. ఏంటంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఒకటి, ఇంకోటి ఏంటమ్మా ప్రోటాన్ సైకిల్. ఇందులో ముందు కార్బన్ నైట్రోజన్ సైకిల్ చూద్దాం. ఓకే, ముందుగా ఒక కార్బన్ ఐసోటోప్ తీసుకోండి. కార్బన్ ఐసోటోప్ ఏంటి? 6C12. ఒక కార్బన్ ఐసోటోప్ తీసుకుని దీనికి ఒక ప్రోటాన్ కలపండి, 1H1. కలిపినట్లయితే ఇది వెంటనే ఏమవుతుందట? 7N13గా మారి గామా రేస్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ జరిగే రియాక్షన్ ఏంటి? న్యూక్లియర్ ఫ్యూజన్. చూడండి, ఇక్కడ 2 చిన్న న్యూక్లియస్లు కలిసింది. 1H1 ప్రోటాన్ వచ్చి 6C12తో కలిసింది. కలిసి ఏమైందమ్మా? 7N13 ఫామ్ చేసి ఏం చేసింది? గామా రేస్ని రిలీజ్ చేసింది. ఓకే, నెక్స్ట్ రియాక్షన్లో 7N13 అనేది 6C13గా మారి ఒక ప్రాజెక్ట్రాన్. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ప్రాజెక్ట్రాన్ అంటే ఏంటో. ఇట్ ఈస్ ద యాంటీపార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్. అర్థమైందా? 7N13 అనేది 6C13గా మారి ప్రాజెక్ట్రాన్ రిలీజ్ చేసి ఏం చేస్తున్నామో దాంతోపాటు ఒక న్యూట్రినోని కూడా రిలీజ్ చేస్తుంది. అర్థమైందమ్మా? 7N13 అనేది 6C13ని ఫామ్ చేసి ఏం చేసింది? ఒక పాజిట్రాన్ని న్యూట్రినోని రిలీజ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆ 6C13కి ఇంకొక ప్రోటాన్ కలపండి. ఆ 6C13 ఇంకొక ప్రోటాన్ కలిపితే ఏమవుతుందమ్మా? 7N14గా మారి గామా రేస్ని రిలీజ్ చేస్తుంది. అర్థమైందమ్మా? చూడండి, ఈ 6C13 ఐసోటోప్కి ఏం చేస్తాం? ఇంకొక ప్రోటాన్ అంటే 1H1 కలిపితే ఏమైంది? 7N14 రిలీజ్ చేయడంతో పాటు ఏం చేస్తుందమ్మా? గామా రేస్ని కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ 7N14 ఇంకో 1H1 కలపండి. H2O15 ఫామ్ అయ్యి గామా రేస్ని రిలీజ్ చేస్తుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఫస్ట్ రియాక్షన్లో ఒక ప్రోటాన్ కలిపాం. ఇది కార్బన్ ఐసోటోప్కి కలిపితే ఏమైంది? 7N13 ఫామ్ చేసి గామా రేస్ని రిలీజ్ చేసింది. ఆ 7N13 అనేది తర్వాత ఏమైంది? న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే విడిపోయింది. 2 కింద విడిపోయి ఏమైందమ్మా? 6C13గా ఫామ్ అయ్యి ఏం చేసింది? ఒక ప్రోటాన్ని రిలీజ్ చేసింది. ప్రాజెక్ట్రాన్ రిలీజ్ చేసింది. ఆ తర్వాత 6C13 ఇంకో 1H1 కలిపితే ఏమైందమ్మా? 7N14 ఫామ్ అవడంతో పాటు ఏమైంది? గామా రేస్ని రిలీజ్ చేసింది. ఆ తర్వాత 7N14 ఇంకొక ప్రోటాన్ అంటే 1H1 కలిపితే ఏమైందమ్మా? H2O15 ప్లస్ గామా రేస్. ఆ తర్వాత ఆ H2O15 అనేది 7N15గా ఫామ్ అయ్యి ఒక ప్రాజెక్ట్రాన్ని అలాగే న్యూట్రాన్ని రిలీజ్ చేస్తుంది. ఏమా? ఆ తర్వాత ఆ 7N15 ఇంకో 1H1 కలిపితే 6C12 ప్లస్ 2He4 అమ్మా ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ సరిపోయింది కదా. 7 1 8 6 2 8 అలాగే 15 1 16 12 4 16. ఏమో అర్థమైందా? ఇక్కడ చూడండి, మనం దేంతో అయితే బయలుదేరాం? కార్బన్ ఐసోటోప్తో బయలుదేరాం. తిరిగి మళ్ళీ ఏమైందమ్మా? కార్బన్ ఐసోటోప్ రావడం జరిగింది. కాబట్టి దీన్ని ఒక సైకిల్గా మనం చెప్పవచ్చు. ఒకసారి ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేద్దాం. అంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఒకసారి ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అవుతాయి. అంటే మీరు ఎగ్జామ్లో అవి క్యాన్సిల్ చేయకండి, అంటే మీకు అర్థం అవడం కోసం క్యాన్సిల్ చేస్తానంటే 7N13 6C13 7N14 H2O15 7N15 క్యాన్సిల్ అయిపోయాక ఇంకేం మిగిలింది? ఇక్కడ 1 2 3 4 4 ప్రోటాన్స్ మిగిలినాయి.
4 1H1 ఏమో లెఫ్ట్ సైడ్ 4 ప్రోటాన్లు మిగిలినాయి. రైట్ సైడ్ చూద్దాం. రైట్ సైడ్ ఒక 2He4 అంటే ఆల్ఫా పార్టికల్ ప్లస్ పాజిట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 1 2 2 ఉన్నాయి. అలాగే న్యూట్రినోలు 1 2 ప్లస్ 3 గామా రేస్ ఏమో 1 2 3. అది అంటే ఇక్కడ ఈ 6 రియాక్షన్ల యొక్క నెట్ రియాక్షన్ అంటే చివరిగా జరిగే ఫైనల్ రియాక్షన్ ఏంటంటే ఇది. అంటే మనం సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ 4 ప్రోటాన్లు కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ని, 2 పాజిట్రాన్ని, 2 న్యూట్రాన్లు, 3 గామా రేస్ని ఫామ్ చేయడం జరుగుతుంది. ఏమో సన్లో కానీ స్టార్స్లో కానీ జరిగేటువంటి ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరిగేటువంటి ఈక్వేషన్ అన్నమాట. ఏమో అర్థమైందా? ఇందులో చూడండి, మరి కార్బన్ నైట్రోజన్లు ఎందుకు ఉపయోగపడుతున్నావు? క్యాన్సిల్ అయిపోయినాయి, ఫైనల్ రియాక్షన్లు చూపించలేదు. మరి కార్బన్ నైట్రోజన్లు ఎందుకు వేసినట్లు అంటే ఇక్కడ కార్బన్ నైట్రోజన్ క్యాటలిస్ట్లు అంటే ఉత్ప్రేరకాలు, రియాక్షన్ స్పీడ్గా జరగడానికి ఉపయోగపడతాయి అంతే. ఏమో అర్థమైందా? మా ఫైనల్ రియాక్షన్లో ఉండవు. ఈ కార్బన్ నైట్రోజన్ అనేటువంటి ఓన్లీ క్యాటలిస్ట్లు అంటే ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. ఏమో అర్థమైందా? ఓకే. ఇక్కడ కార్బన్ ఐసోటోప్ తీసుకుని దానికి 1H1 కలిపితే ఏమైంది? 7N13 ఫామ్ అవడంతో పాటు అంటే నైట్రోజన్ ఐసోటోప్ ఫామ్ అవడంతో పాటు గామా రేస్ని రిలీజ్ చేసింది. మళ్ళీ 7N13 6C13గా ఫామ్ చేసి ఏం చేసింది? పాజిట్రాన్ని మ్యూ అంటే ఏంటమ్మా? న్యూట్రినో ఫామ్ చేసింది. ఆ తర్వాత 6C13 ఇంకో 1H1 కలిపితే ఏమైంది? 6 1 7. 7 అంటే ఏంటి? నైట్రోజన్ కదా. అదిపోయింది. ఇక్కడ అటామిక్ నెంబర్ చూడండి, ఇక్కడ 6 ఉంది, 1 ఉంది. 6 1 7. 7 అంటే ఏమొస్తుంది? అటామిక్ నెంబర్ చూడండి, నైట్రోజన్. అదేంటమ్మా? నైట్రోజన్. పైన 13 1 14 కదా. ఓకే, గామా రేస్. అలాగే ఇక్కడ 7N14కి 1H1 కలిపితే 7 1 8 కదా. 8 అంటే ఏంటమ్మా? ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ ప్లస్ గామా రేస్. ఏమో ఆ తర్వాత 8 O 15 7N15 ప్లస్ 1 0 ప్లస్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మాస్ నెంబర్ చేంజ్ అయినా చేంజ్ అవ్వకపోయినా ఈ సింబల్ మారదు. అటామిక్ నెంబర్ చేంజ్ అయితే మాత్రం చేంజ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి 2He4 ఉంది, 2He5 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి. ఇక్కడ 4 5గా మారినా హీలియం మారదు. అదే 2He4 ఉంది, అది 3 లిథియం 4 అంటే అటామిక్ నెంబర్ ఎప్పుడైతే చేంజ్ అయిందో ఆటోమేటిక్గా ఈ సింబల్ మారిపోద్ది. అర్థమైందమ్మా? అది ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్ అనమాట. అర్థమైంది? ఓకే. నెక్స్ట్ వచ్చి ప్రోటాన్ సైకిల్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి ప్రోటాన్ సైకిల్. ఈ ప్రోటాన్ సైకిల్లో చూసినట్లయితే 2 ప్రోటాన్లు తీసుకోండి. అంటే ఒక 1H1 ఇంకో 1H1తో కలిపితే ఏమవుతుందమ్మా? 1H2. 1H2 అంటే డ్యూటీరియం అని. అర్థమైందమ్మా? ఇక 2 ప్రోటాన్లు కలిసి ఏమైంది? 1H2. 1H2 మీన్స్ డ్యూటీరియం. డ్యూటీరియంతో పాటు ఒక పాజిట్రాన్ని అలాగే ఒక న్యూట్రినో ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ 2 ప్రోటాన్లు 1H1 కలిసి డ్యూటీరియం అంటే 1H2 ఫామ్ చేసింది. అలాగే ఒక పాజిట్రాన్ని న్యూట్రినో ఫామ్ చేసింది. ఇప్పుడు ఈ 1H2కి ఇంకో 1H1 కలపండి. ఈ 1H2కి ఇంకో 1H1 కలిపితే 2He3 ఫామ్ అవుతుంది. ఏమో 2He3 అంటే హీలియం ఐసోటోప్ అనమాట. ప్లస్ గామా రే రిలీజ్ అవుతుంది. అర్థమైందమ్మా? ఇక్కడ జరిగే చూడండి, ఇక్కడ 2 ప్రోటాన్లు కలిపితే 1H2 డ్యూటీరియం ఫామ్ అయింది, దాంతోపాటు ఒక పాజిట్రాన్ రిలీజ్ అయింది ప్లస్ న్యూట్రినో. అలాగే ఇక్కడ 1H2కి ఏం చేస్తాం? ఇక్కడ ఫామ్ అయింది 1H2కి ఇంకో 1H1 కలిపితే ఏమైంది? 2He3తో పాటు గామా రేస్ ఏమో రిలీజ్ అయింది. ఇప్పుడు మన బుక్లో అయితే ఒకసారి రాస్తాం ఆ రియాక్షన్, కాకపోతే కింద ఏం చేస్తాం? ద ఎబో రియాక్షన్ కన్సిడర్ 2 times అని. అర్థమైందమ్మా? ఈ పై రియాక్షన్ 2 times తీసుకోండి అని రాస్తాం. అర్థమైందా? మనం రాయడం ఒకసారి రాస్తాం, అంటే ఇంకొకసారి మనం రాద్దాం. అది మీరు నోట్స్లో రాసేటప్పుడు కానీ ఎగ్జామ్లో రాసేటప్పుడు కానీ 2 times వేయవలసిన అవసరం లేదు. అని మీకు ఇప్పుడు అర్థం అవ్వడం కోసం ఇంకొకసారి వేస్తున్నాను. ఏమ్మా? ఓకే.
ఇప్పుడు ఇక్కడ ఫామ్ అయిన 2He3 ఇక్కడ ఫామ్ అయిన 2H3 రెండు ఇప్పుడు కలపండి. రెండు కలిపితే ఒక 2He4 అంటే ఆల్ఫా పార్టికల్ ప్లస్ 2 1H1 రెండు ప్రోటాన్లు ప్లస్ ఎనర్జీ. అర్థమైందమ్మా? ఇక్కడ చూడండి. అంటే ఈ ఈక్వేషన్ ఈ బాక్స్లో రాసిన ఈక్వేషన్ మనం రాయవలసిన పని లేదు. దాని బదులు ఏం రాస్తాం? ద ఎబో రియాక్షన్ టేక్స్ ట్వైస్ అంటే 2 టైమ్స్ తీసుకోమని చెప్పి రాసేస్తాం. అర్థమైందమ్మా? రాసిన తర్వాత ఇక్కడ ఫామ్ అయ్యే 2He3 ఇక్కడ ఫామ్ అయ్యే 2He3 రెండు రియాక్ట్ అవి ఏం చేస్తుందమ్మా? ఒక ఆల్ఫా పార్టికల్ 2He4ని అలాగే రెండు ప్రోటాన్స్ని ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. అర్థమైందా? ఒకసారి దీన్ని బ్యాలెన్స్ చేసి చూద్దాం. అర్థమైందమ్మా? ఒకసారి దీన్ని బ్యాలెన్స్ చేసి చూస్తే ఇక్కడ రెండు 1H1లు ఉన్నాయి. రెండు 1H1లు 1H2 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ 2He3 ఇక్కడ 2He3 ఇక్కడ 2H3 క్యాన్సిల్ చేసేయండి. 1H2 క్యాన్సిల్ చేసేస్తే ఇంకేం మిగిలినాయి? 1 2 3 4 ప్రోటాన్లు మిగిలినాయి. అంటే నెట్ రియాక్షన్ ఏమవుతుందమ్మా? లెఫ్ట్ సైడ్ 4 1H1లు వస్తున్నాయి. అంటే 4 ప్రోటాన్లు కలిసి రైట్ సైడ్ ఏమైంది? ఒక ఆల్ఫా పార్టికల్ ప్లస్ 2 న్యూట్రినోలు 2 గామారేలు 2 ప్రాజెక్ట్రాన్లు ప్లస్ కొంత ఎనర్జీ. అర్థమైందా? ఇది నెట్ రియాక్షన్ అవుతుంది. అర్థమైందా? ప్రోటాన్ సైకిల్ అయినా కార్బన్ నైట్రోజన్ సైకిల్ అయినా మెయిన్గా జరిగేది ఒకటి, 4 ప్రోటాన్లు కలిసి ఒక ఆల్ఫా పార్టికల్ని ఫామ్ చేయడం. అక్కడైతే కార్బన్ నైట్రోజన్ క్యాటలిస్టులుగా పనిచేస్తున్నాయి. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎగ్జామ్లో అయితే ఈ పైది రాసి ఈ రియాక్షన్ రాసి ఫైనల్ రియాక్షన్ రాస్తే సరిపోతుంది. ఈ మధ్యలో టేక్ ట్వైస్ అని రాస్తే సరిపోతుంది. ఈ ఈక్వేషన్ 2 టైమ్స్ రాసుకోవాలని చెప్పి రాస్తే సరిపోతుంది. అర్థమైందా? మీరు ఎగ్జామ్లో ఇలా క్యాన్సిల్ చేసేయకూడదు మీరు రాసేటప్పుడు. అవి అంటే మీకు ఈ ఫైనల్ రియాక్షన్ ఎలా వచ్చిందో అర్థం అవడం కోసం ఒకసారి క్యాన్సిల్ చేసింది అంతే. అర్థమైందా? అది సన్లో కానీ స్టార్స్లో కానీ ఈ విధంగా ఈ రియాక్షన్స్ ద్వారా ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనమాట. అమ్మా ఓకే. మనకి 30% సిలబస్ రెడ్యూస్ చేశాడు కదమ్మా. అందులో బైండింగ్ ఎనర్జీ అలాగే బైండింగ్ ఎనర్జీ ఫర్ న్యూక్లియర్ ఒకటి, ఆల్ఫా బీటా గామా డీకే ఇవన్నీ కూడా రెడ్యూస్ చేశాడు, తీసాడు. అందువల్ల మీరు ప్రస్తుతానికి ఈ న్యూక్లియర్ రియాక్టర్ ఎస్ఏ ఒకటి, ఈ స్టెల్లార్ ఎనర్జీ ఒకటి, ఆ 2 ఎస్ఏలు బాగా చదువుకుంటే సరిపోతుంది. వేవ్స్లో మనకి ఎస్ఏ వస్తుంది. మీకు 4 ఎస్ఏలు నోట్స్ ఇచ్చాం. ఆ 4 ఎస్ఏలు బాగా చదవండి. అలాగే ఈ న్యూక్లియర్ సంబంధించి నోట్స్లో మీకు న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి, స్టెల్లార్ ఎనర్జీ ఒకటి మెయిన్గా ఎస్ఏలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి 6 ఎస్ఏలు బాగా చదవండి అమ్మా. ఓకే.